సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. When there are n number of products available, why did you choose only churros? మాస్ యాక్సెప్టెడ్ ప్రొడక్ట్ ఇది ఒకటి. ఆ ప్లేస్కి వెళ్తే అదొక కూల్ వైబ్, యంగ్స్టర్స్ వచ్చి చిల్ అయ్యే ఓ ఫ్యాన్సీ స్పాట్. ఫుడ్ అయితే యమ్మీ, డెలిషియస్ టు ది కోర్. ఇన్స్టాగ్రామ్లో ప్రతి డీసెంట్ నాయిస్ చేస్తున్నటువంటి మీ అందరికీ బాగా తెలిసినటువంటి చిరల్టో, ఈ స్టోర్కి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ సిఇఓ నిహార్ ఉన్నారు మనతో. ఒకసారి స్పెషల్ ఎడిషన్ టాక్స్ ఆయనతో మాట్లాడదాం. హలో నిహార్, ఎలా ఉన్నారు? ఆల్వేస్ సూపర్, జస్ట్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ దట్ కాన్ఫిడెన్స్. అసలు ఏంటి మీ గురించి పుట్టలుగా వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ వింటున్నాను. ఒక చిన్న బండి మీద స్టార్ట్ చేసిన మీ బిజినెస్ ఈరోజు ఇట్స్ లైక్ 50 crore టర్న్ ఓవర్ జరుగుతుంది అని విన్నాను. అది చాలా తక్కువేమో, మేబీ యాజ్ ది ఇయర్ ప్రొసీడ్స్ ఆన్ అది ఇంకా ట్రిపుల్ డిజిట్ కూడా రీచ్ అవుతుందేమో అనిపిస్తుంది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? ఎలా స్టార్ట్ అయింది చిరల్టో? ఓకే, 9 years స్టోరీ 1 minute చెప్పేస్తా, ఈజీ అనుకుంటా. స్టార్ట్ చేసిన 19 yearsకి 2 passions ఉన్నాయి. ఒకటి ఫుడ్, ఒకటి టెక్నాలజీ. ఫుడ్లో ఫస్ట్ వద్దాం అనుకున్నా, ఈజీ అనుకున్నా, నాట్ అట్ ఆల్ ఈజీ. సో ఏం చేయాలి, ఫుడ్లో అయితే వచ్చాము, డబ్బులు అయితే లేవు, బ్యాంక్లో 10,000 ఉంది. సో 5,000 పెట్టి బండి పెట్టేసి 5,000 పెట్టి స్టాక్ కొనేసుకుందాం. సో బండి మీద అమ్ముకుని 19 years కంటే అసలు మీరు అప్పుడైతే చదువుకుంటున్నారా? సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇమీడియట్లీ పెట్టేసా, మాస్టర్స్కి వెళ్ళకుండా ఎందుకు డబ్బులు వేస్ట్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? ఆల్మోస్ట్ సరిగా కంప్లీట్ చేయాల. సో మాస్టర్స్కి ఎందుకులే, అవసరం లేదులే, వెళ్ళైనా ఏం చేస్తాము, వెళ్ళి టైం వేస్ట్ చేస్తాము, అమ్మాయిలు ఎంట పడతాము, వేస్ట్ ఆఫ్ టైం అయిపోయిందని. సో వీ స్టార్టెడ్ బై సెల్లింగ్ ఆన్ ద స్ట్రీట్స్, మీ అండ్ మై పార్ట్నర్. వాడు నన్ను ట్రస్ట్ చేసి నా దగ్గరికి వచ్చాడు. సో బండి మీద అమ్ముకున్నాము. సో 5,000 పెట్టి పెట్టేసాం. ఒక 6 months తర్వాత ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ మా బండి ఉండేది. సో ఆఫ్టర్ 6 months కొంచెం ధైర్యం వచ్చింది, చిన్న కొట్టు పెట్టుకున్నాం. ఓన్లీ 4-5 టేబుల్ ఉండేవి. ఆ 4-5 టేబుల్ ఏమన్నా పనిచేస్తుందా అని అనుకునేసరికి అదైతే సూపర్ హిట్ అయిపోయింది. ఆల్వేస్ ఫుల్ ఉండేది. 2016లో ఇది. సో ఫుల్ ఉంది అని ఎప్పుడు కస్టమర్ మా మీద బూతులు తిడతా ఉండేవాళ్ళు, ఎప్పుడు వచ్చినా నుంచోబెడతావు, యూ హ్యావ్ టు టేక్ అ బిగ్గర్ స్టోర్ అని. సో ఇంకా కొంచెం ధైర్యం చేసి ఒక స్టోర్ 10 times బిగ్గర్ దాన్ ద ప్రీవియస్ స్టోర్ తీసుకున్నాం. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరు నుంచో అవసరం లేదు అనుకున్నాం. ఇంకా అది సూపర్ హిట్ అయిపోయింది. ఆఫ్టర్ 1 year అక్కడ కూడా నుంచోటం స్టార్ట్ అయింది. ఇప్పుడు తలలు గోక్కుంటూ ఇప్పుడేం చేయాలి, ఇక్కడ కూడా నుంచుంటున్నారు, ఇక్కడ కూడా తిడుతున్నారు మమ్మల్ని అని. అండ్ దెన్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే కుదరదు ఇదని. ఎక్స్పాండ్ ఎలా చేయాలి అని రీసెర్చ్ చేసాం. స్టార్ బక్స్ ఎలా ఎక్స్పాండ్ చేసింది, మెక్డానల్డ్స్ ఎలా చేసింది, మన లోకల్స్ హల్దీరామ్ వాళ్ళు ఎలా చేశారు అని అన్నీ చూసాం. చూస్తే వాళ్ళందరికీ ఒకటి కామన్ ఉంది, వాళ్ళందరికీ ఒక సెంట్రల్ కిచెన్ అనేది కామన్ ఉంది. సెంట్రల్ కిచెన్ ఏంటిది, సెంట్రల్ కిచెన్ అని రీసెర్చ్ చేసాం. మొత్తం ఊరంతా బయటంతా వెళ్ళి రీసెర్చ్ చేసాం. దెన్ ఓకే, సెంట్రల్ కిచెన్ అంటే ఇదే, అంతా ఎక్కడ జరుగుద్ది అన్నిటికీ పంపిస్తుంది. ఎగ్జాంపుల్ జ్యువెలరీ షాప్స్ తీసుకుంటే ఎక్కడో గుజరాత్లో కారేగారు చేసి ఇక్కడ షో పీసెస్ లాగా షోరూమ్స్లో పెడతారు. మంచి ఏసీలు, మంచి లైట్స్, మంచి వెల్ డ్రెస్డ్ పీపుల్తో. సో అదే సో ఇది ఫుడ్కి. సో దెన్ దట్స్ హౌ ఎక్స్పాన్షన్ స్టార్టెడ్. నౌ వీ హ్యావ్ 5 stores. హోప్ఫుల్లీ 5 more బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. చూద్దాం ఎక్కడ దాకా చేస్తాను. అద్భుతం. అసలు 19 years ఓల్డ్లో అప్పుడు మీకు ఇంత విజన్ ఉండడం, ఇలా చెయ్యాలి అని అనుకోవడం, దాన్ని నమ్మి మీరు చదువు ఆపేసి ఈ పని స్టార్ట్ చేయడం, ఇదంతా నాకు ఒక ఫెయిరీ టేల్ లా అనిపిస్తోంది. బట్ స్టిల్ ఇట్ వాజంట్ ఆర్ ఇట్ వుడెంట్ హ్యావ్ బిన్ సో ఈజీ. హార్డ్షిప్స్ ఏం ఫేస్ చేయలేదా? అంటే హార్డ్షిప్స్ అంటే ఇప్పుడైతే నవ్వు వస్తాయి అవన్నీ హార్డ్షిప్స్ అని చూసుకుంటే. ఎందుకంటే ఆ రోజు కష్టాలు ఈ రోజులు నవ్వులు అయిపోతాయి, ఈ రోజు కష్టాలు ఇంకో 5 ఏళ్లలో నవ్వుకుంటాం. హార్డ్షిప్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిని హార్డ్షిప్స్ అనకూడదు. జీరో హార్డ్షిప్స్ అంటున్నా. అంత స్పోర్టివ్ గా అనాలి అని అంటున్నారా? ఆర్ అసలు నిజంగా కష్టం ఏది ఫేస్ చేయలేదా? ఊరికే ఇట్ వాస్ లైక్ అ కేక్ వర్క్ ఫర్ యూ ఫర్ దిస్ మచ్ ఆఫ్ బిజినెస్ టు హ్యాపెన్? నో, నాట్ అట్ ఆల్ కేక్ వర్క్. ఎవ్రీడే లెర్నింగ్ ఉండేది. ఎవ్రీడే ఛాలెంజెస్ ఉండేవి. అంటే అంత చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి ఎవ్రీవన్. అంతా మీరే. ఇంకా బిజినెస్ ఫస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు వెయిటర్ గాడు మీరే, హౌస్ కీపర్ గాడు మీరే, డిష్ వాషర్ గాడు మీరే, క్యాష్ మేనేజ్మెంట్ మీరే, స్టోర్ మేనేజర్ మీరే, అన్నీ ఇంకా A to Z. ఇంకా అడగకూడదు, యువర్ ద డాడీ ఆఫ్ ద హౌస్, ఇంకా అడగకూడదు. సో అవన్నీ
అవి చేసినప్పుడు చాలా నేర్చుకోవడానికి వచ్చింది. పెద్ద షాప్ పెట్టినప్పుడు చాలా నేర్చుకోవడానికి వచ్చింది. సెంట్రల్ కిచెన్ పెట్టినప్పుడు ఓకే. ఇది గుడ్ ఫుడ్ గేమ్ కాదా? ఇది ఫైనాన్స్ గేమా? బ్యాలెన్స్ షీట్ చదవటం నేర్చుకోవాలా అని అది హెచ్ఆర్ పాలసీస్ చేయాలా? ఇదేంటి అని అది చదవటం నేర్చుకున్నాం. మార్కెటింగ్ చేయాలా? మార్కెటింగ్ ఏంటి అని అది నేర్చుకున్నాం. డేటా మేనేజ్మెంట్ ఇంకా ఎవ్రీథింగ్ బేకరీ, పాటిసరీ, కల్నరీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఇట్స్ లైక్ ఎంబీఏ కోర్స్. సో ఇవన్నీ మీరు ఊహించలేదా స్టార్ట్ చేసేటప్పుడు? అస్సలు ఊహించలా. అసలు ఇవన్నీ నేర్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో హార్డెస్ట్ పార్ట్ ఏంటి? ఇన్ని విషయాలు కొత్తవి, రోజుకి కొత్త ఎక్స్పీరియన్సెస్, ఇన్ని నేర్చుకుంటూ ఉండే ప్రాసెస్లో ది టఫెస్ట్ పార్ట్, లైక్ దిస్ రియలీ చేంజ్ ద గేమ్ అనిపించింది ఏంటి? ద టఫెస్ట్ పార్ట్ ఈజ్ లీడర్షిప్. అంటే ఒక 200 మంది మీ ఎదురుగా నుంచుని, రే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చెప్పిన దారి నేను నడవటానికి రెడీ, ప్రతిరోజు నేను నిద్రలేసి నీ కోసం వస్తున్నాను పనికి అన్నది, ఆ కంట్రోల్ మనకు వచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చినప్పుడు అది గేమ్ చేంజర్. బాగా చెప్పా అనుకుంటా. ఈ ఏజ్లో ఇంత బాగా చెప్పడం అనేది చాలా గ్రేట్. కాకపోతే చెప్పడానికి కొన్ని బాగుంటాయి, ప్రాక్టికల్గా ఆచరిస్తూ ఉంటే వాటి యొక్క లోటుపాట్లు తెలుస్తాయి అంటారు కదా. ఎప్పుడన్నా ఆ బ్లో వచ్చిందా? ఆ దెబ్బ తగిలిందా? లీడర్షిప్లోనే ఒకసారి చాలా పని పడిపోయేసరికి 200 మందిలో 100 మంది పారిపోయినప్పుడు, అప్పుడు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లోటుపాటు. బట్ అయినా చాలా ఒక 5 నిమిషాలు కంగారు పడి దాని తర్వాత 6వ నిమిషం సరే ఏదో ఒకటి చెయ్యాలి అని చేసేసాం. ఈ జర్నీలో మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? చాలా మంది ఉన్నారు, బట్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ మై మదర్ ఓన్లీ. మమ్మీ ఒక డాక్టర్ కదా. ఎగ్జాంపుల్ ఇదే చెప్తా, ఈ ఎగ్జాంపులే చెప్తా. 200లో 100 మంది పారిపోయారు అన్నారు కదా. అది నేను చిన్నప్పుడు మా మమ్మీ హాస్పిటల్ నడిపేటప్పుడు అయ్యింది. ఆపరేషన్ థియేటర్ సర్జరీ మధ్యలో అందరూ కాంపౌండర్ నర్సులు పారిపోయారు. సో మా మమ్మీ ఏం చేసింది, కంగారు పడకుండా అక్కడ ఆయా తుడుస్తుంటే ఆయాని పిలిచి రా అని పొట్టకోసి సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసింది. అది నేను ఒక చిన్నపిల్లలాగా చూస్తూ ఉన్నా. సో అది బాగా ఇన్స్పైర్ చేసి సేమ్ థింగ్ నాకైనప్పుడు అది గుర్తొచ్చింది. సో అక్కడ ఆవిడ, ఇక్కడ మీరు, ఇంచుమించుగా డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్ విత్ ద సేమ్ ఇంటెంట్. సో ఇది ఏంటంటే జీవితంలో సిచ్యువేషన్స్ కోఇన్సిడెంటల్గా అవుతాయి, నేర్పడానికే అవుతాయి. ఫ్యూచర్లో సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అన్న దానికి ఎక్స్పీరియన్స్ అది. సో బేసికల్గా చురోల్టోలో మీకు బాగా హైలైట్ ప్రోడక్ట్, మీ కింగ్ ప్రోడక్ట్ ఇస్ చురోస్. అబ్సల్యూట్లీ. సో ఇలా నీచ్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఉండి హైదరాబాద్ ఈజ్ ఐకానిక్ ఫుడ్ ఐటమ్ లాగా మార్చాలి అని ఎందుకు అనిపించింది? దెన్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్. వై డిడ్ యూ చూస్ ఓన్లీ చురోస్ యాజ్ యువర్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్? చురో తినగానే నాకు అనిపించేసింది, దిస్ కెన్ బి యాజ్ బిగ్ యాజ్ క్రిస్పీ క్రీమ్ ఆర్ డంకిన్ డోనట్. అంత పెద్దగా చెయ్యొచ్చు కదా. ఏంటి ఎవరు తిన్నారు ఫస్ట్? ఎక్కడో ఏదో రెస్టారెంట్లో మూతపడిపోయింది ఇప్పుడు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఈ హీరో ప్రొడక్ట్ ఉందని. ఆ హీరో ప్రొడక్ట్ నేను తీసుకుని దాన్ని కమర్షియలైజ్ చేసేసా. ఇది అమ్మొచ్చు కదా, ఇది అందరికీ నచ్చుతుంది కదా, మాస్ యాక్సెప్టెడ్ ప్రొడక్ట్ ఇది ఒకటి. బిర్యానీ అలా మాస్ యాక్సెప్టెడ్ ప్రొడక్ట్, ఇది కూడా అలానే అనిపించింది నాకు. అండ్ ఐ ప్రూవ్డ్ ఇట్ రైట్. సో స్టార్ట్ చేశాను, బండి మీద అమ్ముకోవడం స్టార్ట్ చేశాను, హిట్ అయింది. చిన్న కొట్లో అమ్ముకోవడం స్టార్ట్ చేశాను, హిట్ అయింది, అందరు సపోర్ట్ చేశారు. పెద్ద కొట్లో అమ్ముకోవడం స్టార్ట్ చేశాను, హిట్ అయింది, అందరు సపోర్ట్ చేశారు. బట్ అదొక్కటే కాదు, ఒక సినిమాలో ఓన్లీ హీరోయే కాదు, హీరోయిన్ విలన్ కూడా కావాలి. సో చురోల్టో ఏంటో సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. హీరో ఈజ్ చురోస్, హీరోయిన్ ఈజ్ కొన్ని యూరోపియన్ స్టైల్ పాటిసరీస్ ఉంటాయి, అసలు ప్యారిస్లో తిరిగినట్టు ఉంటుంది, అది హీరోయిన్, చూడటానికి బాగుంటుంది కాబట్టి. అండ్ విలన్ ఈజ్ ద ఫుడ్ పార్ట్. అండ్ హోల్ మూవీ, నేను రన్ చేసే మూవీ పేరు చురోల్టో. సీమ్స్ లైక్ ఇట్స్ అ మూవీ పీపుల్ లైక్ టు వాచ్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్. ఎవ్రీ వీక్ మంత్ అంటే సీరియల్ అనాలేమో. కాదు, బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి అంత లవ్వీ డవ్వీగా చాలా బ్యూటిఫుల్గా అనిపించినా కూడా ప్రైస్ని, క్వాలిటీని అండ్ పీపుల్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూని మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ నడపడం ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఈజీ జాబ్. లేదండి. వై సో స్పెషల్ అండ్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ చురోల్టో ఇన్ హ్యాండ్లింగ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ బిజినెస్లో ప్యాషన్ ఉంటే
I always say stick to eating it, not because this is a completely different game అంటే it's a real estate game, firstly competition game, marketing game, data management game, labor game. In the last, when I have energy, నేను మనుషులకి గ్రేట్ ఫుడ్ గుడ్ ఫుడ్ ఇస్తాను. సో గుడ్ ఫుడ్ లాస్ట్లో వస్తుంది. ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి చూడాలతో గట్టిగా మేనేజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ డేటా మేనేజ్మెంట్ గేమ్, కంపెనీ గేమ్, మార్కెటింగ్ గేమ్, కాంపిటీషన్, ఇవన్నీ గేమ్ టెక్నికల్ గేమ్లు అన్నీ ఆడిన తర్వాత ఫుడ్ గేమ్కి వచ్చి ఎనర్జీ ఉండి మీకు మంచి ఫుడ్ ఇస్తే దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ద ఫుడ్ ఇండస్ట్రీ. సో కాంపిటీషన్ ఎలా హ్యాండిల్ చేశారు నిహార్ గారు? మీకు so, ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్ ఉంటారు, లోకల్ కాంపిటీటర్స్ ఉంటారు. ఇవన్నిటినీ కాకుండా డే 1 ఏదైనా ఒక కొత్త ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆడియన్స్ పల్స్ ఎట్లా ఉంటుందంటే దాన్ని ఒక లెవెల్కి లేపేస్తారు. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది అదే పొజిషన్లో సస్టైన్ అవ్వడం ఈజ్ ది యాక్చువల్ ఛాలెంజ్. ఇక్కడ క్వాలిటీ అండ్ ఇంగ్రీడియంట్స్ అండ్ గుడ్ ఫుడ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. క్వాలిటీ ఓకేలేండి, అందరు క్వాలిటీ ఇస్తా అంటున్నారు ఈ మధ్యన. బండి మీద కూడా వెళ్తే మిర్చి బజ్జీలు బాగానే ఉంటాయి, బాండాలు చాలా టేస్టీ ఉంటాయి. వాడు కూడా అంటాడు నేను క్వాలిటీ ఇస్తా, అందుకే నేను బాగా అంటా. క్వాలిటీ ఈజ్ ఆల్ ఓకే. ఈ గేమ్ అంతా ఆడటంలో అందరికీ నేను చెప్పిన గేమ్స్ అంతా ఆడటంలో అందరికీ అలసట ఎలాబొరేటెడ్ గా చెప్పండి ఆ గేమ్ గురించి. పొద్దున్నే లేసి 5 డిపార్ట్మెంట్స్ వాళ్ళని కలవాలి. మీరు ఇక్కడ కూర్చుంటారు, 5 డిపార్ట్మెంట్స్ ఇక్కడ కూర్చుంటారు. ఫైనాన్స్ గాడు, హెచ్ఆర్ గాడు, సప్లై చైన్, మార్కెటింగ్, కల్నరీ, వాళ్ళందరికీ మీరు అడ్వైస్ ఇచ్చే కేపబిలిటీ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, వాళ్ళందరి సలహాలు వినే ఓపిక కూడా ఉండాలి. ఆ సలహాలు విని అవన్నీ ప్రాసెస్ చేసి అడ్వైజ్ ఇవ్వటమే ద పార్ట్ ఆఫ్ ఎ సిఇఓ. ఇది చేసేసరికి అందరికి అలసట వచ్చేస్తుంది. దాని తర్వాత యాజ్ అ సిఇఓ మీ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఏంటంటే మార్కెటింగ్, సేల్స్. కంపెనీకి ఎంత డబ్బు అంటే అంత డబ్బు తేవాలి. ఆ మార్కెటింగ్ సేల్స్ చేయడానికి ఒక కస్టమర్ లోపలికి వస్తే A to Z వాళ్ళు వెళ్ళేదాకా హౌ టు గెట్ దెమ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అని, వాళ్ళు వెళ్ళిన తర్వాత హౌ డు యూ స్టే ఇన్ టచ్ విత్ దెమ్ అనేది వాళ్ళని టేకింగ్ దర్ డీటెయిల్స్. అండ్ ఈ మార్కెటింగ్ మోడల్ని సింపుల్గా వేణు బాలు మోడల్ అంట. వేణు అంటే రోజు వచ్చే క్లయింట్ని వేణు అంటాము, అసలు తెలియని క్లయింట్ని బాలు అంటాము. సో ఎవ్రీడే ఎక్సర్సైజెస్ ఎంతమంది వేణులు వచ్చారు, ఎంతమంది బాలుని రప్పించారు, ఆ బాలుని వేణులాగా ఎలా కన్వర్ట్ చేశారు, వేణుని బాలులాగా కన్వర్ట్ అవ్వకుండా చూసుకోవటం ఈజ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు ఎట్లా చెప్తున్నారంటే ఎంత ఈజీగా బిజినెస్ చేయడం అంటే ఇంత ఈజీయా, వేణుని బాలుగా మార్చుకుని ఉండడం ఇంత ఈజీయా అన్నట్టు అనిపిస్తుంది. అంటే బండ పుస్తకాలు అన్ని చదివి అన్ని అర్థం కాక రాసుకుని నోట్స్ రాసుకుని. ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఎవ్రీబడి అంటారు కదా, అంతే. ఒక్కొక్కరికి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి బోల్డ్ నేర్చుకుంటారు. యాక్చువల్లీ ఐన్స్టైన్ చెప్పేవాడు, చిన్న పిల్లోడికి అర్థమయ్యేటట్టు కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ చెప్పకపోతే నీకే అర్థం కాలేదురా అనేవాడు. మీరు ఈ కాన్సెప్ట్ ఇట్లా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇట్లా చొరలతో ఓపెన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇదంతా వర్కౌట్ అవ్వవు మనకి అని చెప్పిన వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు కదా మీ చుట్టూరా? డెఫినెట్లీ చెప్తారు, కానీ స్టార్టప్ ఎవరైనా చేస్తున్నారంటే నా అడ్వైస్ దీనిలో లీన్ స్టార్టప్ అనేది ఫాలో అవ్వాలి. లీన్ అంటే ఒక మనిషిలో ఎంత ఫ్యాట్ తక్కువ ఉంటే, ఎంత లీన్ ఉంటే అంత బెటర్. ఓకే, సో కంపెనీస్ కూడా ఎంత లీన్ ఉంటే అంత బెటర్. చురోల్టో కోట్లు పెట్టి పెద్ద అవుట్లెట్ ఫస్ట్లోనే పెట్టలా, బండి మీద స్టార్ట్ చేసి 5,000 పోతే 5,000 పోయింది కదా, నాకు అంత నష్టం లేదు. ఓకే, దాని తర్వాత ఇది హిట్ అయింది కదా, కొంచెం పెద్ద ఇంటికి పోదాం అని 4-5 టేబుల్ పెట్టాను. ఓకే, అది స్టెప్ బై స్టెప్ ఎదగాలి అంటున్నారు మీరు. ఒకేసారి ముసలోడు అవ్వలేము. స్టెప్ బై స్టెప్ చిన్నపిల్లాడై, టీనేజర్ అయ్యి, పెద్దోడై, దాన్ని ముసలోడు అవ్వాలి. ఓకే, అది డిఫరెంట్. సో చిన్న బండి పెట్టాం, చిన్న కొట్టు పెట్టాం, చిన్న కొట్టుతో భలే పని చేస్తుంది కానీ అని పెద్ద కొట్టు పెట్టాం, పెద్ద కొట్టు భలే పని చేస్తుందా అని సెంట్రల్ కిచెన్లో పెట్టాం, ఇది కూడా పని చేస్తుందని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మీ దాంట్లో డెజర్ట్స్ దగ్గర నుంచి గవర్మే మీల్స్ దాకా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళారు. అంటే ఇది స్ట్రాటజిక్ గా కాదు, ఆర్గానిక్ గానే ఇవాల్వ్ అయ్యారు అట్లా అని చెప్తున్నారు మీరు, అంతేగా? సినిమా ఫస్ట్ డే నుంచి సేమే, 3 క్యారెక్టర్స్ సేమే, హీరో, హీరోయిన్, విలన్. హీరో చూరోస్ ఉంది, హీరోయిన్ పేస్ట్రీ ఉంది, విలన్ గోర్మే ఇది ఉంది, మీల్స్ ఉన్నాయి.
సో సినిమా సేమే, సినిమా ఎవాల్వ్ అవుతా స్టోరీ లైన్ ఎవాల్వ్ అవుతా. యూజువల్గా ఈ బేకరీ స్టఫ్కి సంబంధించి మైదా వాడట్లేదు, వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ వీట్ అని కానీ, లేకపోతే ఆల్మండ్ ఫ్లార్ అని కానీ, ఇట్లా ఏటో చెప్తుంటారు కదా. మీ అండర్స్టాండింగ్లో జనాలు ఒక హెల్దీ ఫుడ్కి ఖర్చు పెట్టడానికి ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా ఇప్పుడు రెడీగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? వాట్స్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ హౌ డస్ చురల్ టు డీల్ ఆన్ దీస్ టర్మ్స్? ఒక 9 ఏళ్ళు బిజినెస్ నడిపాయి కదా. రెండో ఏట ఒక చిన్నపిల్లోడు వచ్చాడు. చిన్నపిల్లోడు వచ్చి మా మమ్మీకి డయాబెటిక్, షుగర్ ఫ్రీ కేక్ కావాలి, నో చెప్పకు, ఇంకో 5 చోట్లకి వెళ్ళా, వాళ్ళు నన్ను చీకొట్టారు, వెళ్ళిపోమన్నారు అన్నాడు. సరేలే నేను ఆరో వాడినా అని ఫస్ట్ కాపడి, దాని తర్వాత సరేలే పర్లేదులే అని చేశాను. వి మేడ్ షుగర్ ఫ్రీ ఆల్మండ్ ఫ్లవర్ కేక్, వాటెవర్, డయాబెటిక్ మదర్కి పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి, వాళ్ళ మమ్మీకి హ్యాపీ బర్త్డే కేక్స్, ఆల్మండ్ ఫ్లోర్ కేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు. సో వాళ్ళ మమ్మీ హ్యాపీ బర్త్డే చేసుకోవడానికి చేశాం. అది కొన్ని పీసులు మిగిలిపోతే నేను డిస్ప్లేలో పెట్టేసి 5 నిమిషాలు అమ్ముడిపోయాయి. అండ్ ఇప్పుడు మా షుగర్ ఫ్రీ రేంజ్ ఒక 10-15 ప్రొడక్ట్స్ ఉంటాయి. దోస్ ఆర్ ద హైయెస్ట్ సెల్లర్స్, మోర్ దెన్ షుగర్. అంటే రోజు వచ్చి అటెండెన్స్ ఇస్తారు వీళ్ళు. సో those are the insights. And those are the costly selling products also అని కూడా అనుకోవచ్చా? Absolutely. Maida 25 rupees per kilo, almond flour 900 rupees per kilo, or right now 1000 rupees per kilo. Sugar 30 rupees per kilo. So in what perspective would you take this? Because the production cost is more, the selling price is more antara, or people are abundantly happy to spend ఎంత కావాలంటే ఎంత on healthy stuff అంటారా? How do you see this అంటున్నా నేను? Both ways. Both ways. If it's beneficial to your body, they're ready to spend. First of all, regular customer అయిపోతారు వాళ్ళు. సో రోజు వచ్చి అటెండెన్స్ ఇస్తారు, నాకు అది కావాలి, నాకు అది కావాలని. షుగర్ ఫ్రీయే కానీ హై క్యాలరీ ట్రాప్లో జనాలు ఎంతవరకు పడుతున్నారంటారు? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? షుగర్ ఫ్రీయే బట్ ఇట్ ఈస్ ఈక్వలీ హై క్యాలరీ ఫుడ్ విచ్ ఇస్ బిన్ టేకెన్ బై ద పబ్లిక్. నేను న్యూట్రిషనిస్ట్తో బాగా పనిచేస్తూ ఉంటాను. క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ అనేది నిజమా కాదా అనేది ఇప్పుడు ఐ థింక్ రీసెంట్లీ డీబంక్ అవుతుంది. ఇఫ్ యూ గివ్ నార్మల్, అంటే మీ బాడీకి తెలిసే పదార్థాలు ఇస్తే క్యాలరీస్ డజంట్ మ్యాటర్ అంటున్నారు న్యూట్రిషనిస్ట్. ఐ టాక్ టు 5 న్యూట్రిషనిస్ట్, వాళ్ళందరూ అంటున్నారు క్యాలరీ ఈజ్ అ బిగ్ స్కామ్ అంటున్నారు. ఏమో నాకు తెలియదు నిజమో కాదు, బట్ క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ అనేది ఇట్స్ ఓకే. యూ జస్ట్ ఈట్ ఆర్గానిక్, నిజమైన ఫుడ్ తినండి, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్ అవన్నీ తినకండి. ఈ నిజమైన ఫుడ్ తింటే క్యాలరీస్ డజంట్ మ్యాటర్ అండ్ యూ లూజ్ వెయిట్ ఈజీలీ అంటున్నారు. సో హౌ క్లోజ్ ఆర్ యువర్ ప్రొడక్ట్స్ టు ది ఆర్గానిక్ ఫుడ్ అవైలబుల్? ఓ, జీరో ప్రిజర్వేటివ్, జీరో స్టెబిలైజర్స్, జీరో whatever you can say, zero. సో ఏ రెసిపీ అయినా చురల్టోలో యూ హ్యావ్ యువర్ సిగ్నేచర్ మార్క్ ఆన్ ఇట్, మీరు టేస్ట్ చేస్తారా? యూ హ్యావ్ టు అప్రూవ్ ది టేస్ట్, ఆర్ మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాట్ నిహార్ ఓన్లీ డస్ ఇట్ అన్నది ఏమన్నా ఉందా? లేదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్, నాకు అసలు ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ ఫుడీ. దట్స్ ద బిగ్గెస్ట్ ఐరనీ. ఫుడ్ బిజినెస్ చేస్తూ ఐఎమ్ నాట్ అ ఫుడీ. ఓ, యు నాట్ అ ఫుడీ అట్ ఆల్? నో, నాట్ అ ఫుడీ. బట్ ఐ హావ్ 25 chefs. వాళ్ళు అండ్ ఐ హావ్ thousands of customers. ఫీడ్బ్యాక్ ఏమైనా కావాలంటే వాళ్ళు చెప్తారు. ఇది హెల్త్కి మంచిది, ఇది చాలా హెల్దీ బ్రాండ్ అంటే జనాలు ఊరుకునే కూడా నమ్మరేమో కదా వాళ్ళని. అంటే యూజువల్లీ టేస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు రాదర్ దాన్ హెల్త్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఫైన్ లైన్, చాలా సన్నటి లైన్ ఉంటుంది దాన్ని. యూ బీయింగ్ ఇంటూ ఫుడ్ బిజినెస్, వాట్స్ యువర్ అబ్జర్వేషన్ అన్నది నా పాయింట్. వారం అంతా హెల్దీ తిని సండే దే గో ఆల్ అవుట్. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. ఫుడ్ బిజినెస్లో యూజువల్గా ఒక ట్రిక్ చేస్తారు సో దట్ యు నో కన్స్యూమర్స్ డెఫినెట్గా దే హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దట్. మిగిలిన వాళ్ళు ఇది ఇన్ని చేస్తారు, ఈజీగా జనాలు అక్కడ బోర్లా పడిపోతూ ఉంటారు. బట్ చురల్టోలో మేము అది చెయ్యము, మేము చెప్పిందే చేస్తాము అని అంటే వాట్ ఈస్ దట్? షుగర్ ఫ్రీ, లెట్స్ స్టార్ట్. షుగర్ ఫ్రీ అని చెప్పి కాస్తో కోస్తో అక్కడ ఇక్కడ షుగర్ ఐటమ్ అది చెయ్యం మేము. ఇంగ్రీడియంట్ 100% ఆ ఇంగ్రీడియంటే వాడతాం. ఆల్మండ్ ఫ్లవర్ అంటే 100% ఆల్మండ్ ఫ్లవరే, 90% ఆల్మండ్ ఫ్లవర్, 10% మీద చెయ్యం. అది అబద్ధాలు అసలు చేయము. ఎందుకంటే బయట అలా చేస్తారా? కొంత అక్కడ ఇక్కడ అవుతాయి. సో అది చేయకూడదని ఫస్టే నేను గట్టిగా పెట్టాను. ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు పట్టుబడతారు, ఏదో ఒక రోజు ఏదో ఒక కస్టమర్ ఏదో ఒక ఎక్స్పర్ట్ వచ్చి అది బయట ఇలా అవుతాడు. బయట ఇలా అయినప్పుడు
మీ కెమెరా ముందు నేను సారీ అండి ఇలా చేశానని ఆ సిచ్యువేషన్ రాకూడదని ముందే అది చేసేస్తాం. షుగర్ ఫ్రీ అని ప్రూవ్ చేయడానికి బ్లడ్ గ్లూకోజ్ వీడియోస్ కూడా పెడతాను నేను, చూడండి పనిచేస్తుంది. అమ్మో బాబోయ్, డయాబెటిక్ వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళే చేపిస్తాం. అంటే ఎందుకు మీకు షుగర్ ఫ్రీ అని కానీ లేకపోతే ఈ డయాబెటిక్ ఫుడ్ స్టఫ్స్ అన్ని కూడా బాగా హాట్ సెల్లర్స్ కదా, వై డూ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు ద పబ్లిక్? మరి అట్లాగా గ్లూకోజ్ టెస్ట్ చేసేలా ఎందుకు చూపించాలి? నమ్మకం తెప్పియాలండి, జీవితాంతం నమ్మకం తెప్పియాలి. దిస్ అ గుడ్ ప్రొడక్ట్ అని, అబద్ధాలు చెప్పట్లేదు అని. కొత్త బాలుల్ని తేవాలి కదా, వేణులు అయితే వస్తున్నారు, బాలులు కావాలి కదా బిజినెస్ One secret ingredient of Churaltos which changed everything or which is the base of everything for Churaltos, అంటే which ingredient is that? ఓకే, కొంచెం వింతగా ఉంటుంది ఆన్సర్. లవ్ ఫర్ ఈచ్ అదర్. Love for each other in the sense love between your partners, or love between Balu and Venu, or love between Nihar and his customers, or love between All in Nihar one, and his team. నిహార్ అండ్ హిస్ టీమ్, యా దట్. గట్టిగా ఉంటాం, లైక్ అ టీమ్ ఉంటాం. ఎంత కష్టం వచ్చినా వి ఫేస్ ఇట్ టుగెదర్. ఎన్ని బాధలు వచ్చినా అసలు ఎవరు చెప్పుకోము. ఇప్పుడు నిహార్ బిజినెస్ అంటేనే ఇట్ హ్యాస్ ఇట్స్ షేర్ ఆఫ్ స్టార్మ్స్ కదా. యా, సో డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ Churalto అంటే ఏం చెప్తారు? కోవిడ్ టైంలో బాగా ఒక 2 years క్లోజ్డ్ ఉన్నాం. రెంట్ శాలరీలు కట్టే టైం అప్పుడు అసలు ఏం ఉండేది కాదు. సో అది అలోన్గా ఆఫీస్లో కూర్చునే పని చేస్తూ ఉండేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. సో అప్పుడు ఆ టైంలో డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయి అనేది కొంచెం డార్క్ మూమెంటే. అయినా సొల్యూషన్ బయటికి లాగా. ఎలా జరిగింది చెప్పండి. చెప్తాను. కూర్చుని ఆలోచిస్తూ ఉన్నా. సో కొంచెం లీవే ఇచ్చింది గవర్నమెంట్, పెట్టుకోండి పర్లేదు అని. సో ఓవర్ నైట్ ఒక వెబ్సైట్ చేసేసి వాళ్ళ ఇంటికే డెలివరీ ఇచ్చేస్తూ ఉన్నాం. సో కొంచెం డబ్బులు వచ్చాయి, రెంట్ కట్టుకోవడానికి డబ్బులు వచ్చాయి, శాలరీ కట్టుకోవడానికి కూడా డబ్బులు రావాలి అని ఏం చేయాలని ఆలోచిస్తుంటే మనుషులు ఇంట్లో కూర్చున్నారు, పనులు రావట్లేదు, వండుకోవటానికి బద్ధకం అని ఒక సబ్స్క్రిప్షన్ యాప్ చేసేసా. మీరే చేశారు? నేనే చేసేసి, నాకు టెక్నాలజీ సెకండ్ ప్యాషన్ కదా. సో వెబ్సైట్ 7 గంటల్లో చేసేసి పొద్దున్నే రిలీజ్ చేసేసా. యాప్ 3 రోజుల్లో చేసేసి కొంచెం అర్థం కాల, కానీ 3 రోజుల్లో చేసేసి యాక్చువల్లీ ఐ కోడ్ ఎట్ నైట్ ఐ కోడ్. కొంచెం వింతా నేను. అంటే మీరు అది చదువుకున్నారా? యు ఆర్ నో సెల్ఫ్ థాట్, అబ్సల్యూట్లీ సెల్ఫ్ థాట్. నాకు అది ప్యాషన్, నాకు ఇష్టం కోడింగ్. సో ఒక 3 daysలో యాప్ చేసేసి సబ్స్క్రిప్షన్ రిలీజ్ చేసేసా. ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఒక్కొక్కళ్ళకి 30,000 ఛార్జ్ చేసి ఆ మంత్ హమయ్య అని సాలరీస్ గట్ట. దట్ వాస్ క్వైట్ డార్క్ డే అండ్ క్లోజ్ కాల్. అద్భుతం అసలు. అంటే మీకు ఆ టైంకి మైండ్ అలా పనిచేయడం, మీకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండడం, ఇదంతా నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్ కదా. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. బికాజ్ ఐ లైక్ ఇట్, ఐ లైక్ టెక్నాలజీ, ఐ లవ్ స్టీవ్ జాబ్స్, ఐ లవ్ మైక్రోసాఫ్ట్, యాపిల్ తన్నుకునే రోజుల్లో మేము బాగా ఎక్సైట్ అయిపోయేవాళ్ళం. అందుకనే మీరు పీజీ చేయకపోయినా సరే ఇట్ ఆల్ వెంట్ వెల్ ఫర్ యూ, బికాజ్ మీరు చదువుకోవాల్సిందంతా కావాల్సిందంతా బిజినెస్కి చదువుకున్నారు. జనాలకి దే విల్ టేక్ ఓన్లీ 1 line, మేము చదువు మానేస్తాం, మేము కూడా బిజినెస్లు చేస్తాం, మేము సంపాదిస్తాం. ఆ 1 line గురించి తీసుకొని మాట్లాడితే నో, ఇట్ ఈస్ నాట్ దట్ ఇన్ యువర్ కేస్. యూ డిడ్ వాట్ ఈస్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ యువర్ జాబ్. ఇన్ఫాక్ట్ ఐ హావ్ టు సే దట్. ఏమో తెలిసి తెలియకుండా అయిపోయింది జీవిత ఎక్స్పీరియన్స్లో. ఆ టైంలో అసలు ఇంకా మనకి Churaltos వద్దు, ఏమొద్దు, మూసేద్దాం, వెళ్ళిపోద్దాం అని అనిపించిందా ఎప్పుడన్నా? ఇది ఎవరు ఒప్పుకోరండి, కానీ ఎవ్రీ అదర్ డే అనిపిస్తుంది. ఇప్పటికి ఎవ్రీ అదర్ డే ఏదో ఒక ఛాలెంజ్. ఎందుకు అన్ని కోట్లు చేస్తున్నారు కదా. కోట్లు ఏం పాకెట్లోకి రావు. కోట్లు మళ్ళా బిజినెస్లోకి వెళ్ళి ఇంకా పెద్దగా చేయటానికి పోతాయి. ఇంకా పెద్ద చేసే దానిలో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ నో అండి, సరిగా అయితే ఎప్పుడు అనిపించలే. ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్స్ గోస్ టు దిస్ డౌట్. కానీ నెక్స్ట్ మినిట్ ఏంటి పిచ్చి ఆలోచనలు అని నెక్స్ట్ మినిట్ లేసి దే స్టార్ట్ ఫైటింగ్. యాజ్ అ ఫౌండర్, వన్ సింగిల్ ప్రౌడెస్ట్ మూమెంట్. యాక్చువల్లీ జొమాటో ఫౌండర్ కూడా చెప్తాడు, ఎప్పుడన్నా మూసేయాలనిపిస్తుంది అంటే ఎవ్రీ వారం నాకు వదిలేయాలనిపిస్తుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఫౌండర్గా వన్ దట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్లో? అంటే ఒక వేరే ఫ్యామిలీ ఏర్పడింది. ఫ్యామిలీ అంత పెద్దది కాదు మాది, ఎక్కువ మంది లేరు, కానీ ఒక పెద్ద ఫ్యామిలీ. అసలు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు నిహార్ గారు మీరు? డాక్టర్స్ ఫ్యామిలీ. మమ్మీ డాడీ డాక్టర్. డాడీ ఈజ్ నో మోర్, మమ్మీ ఈజ్ మమ్మీ స్టిల్ వర్కింగ్.
అండ్ మీరు ఒక్కరే, నో సిబ్లింగ్స్? వన్ సిస్టర్, యా. సిస్టర్. సో తన సపోర్ట్ ఎట్లా ఉంటుంది? నథింగ్. ఇన్ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ యూ హ్యావ్ టు బీ అలోన్. ఫ్యామిలీ అసలు సపోర్ట్ చేయదు, యూ హ్యావ్ టు బీ అలోన్. ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు మీకు కూడా అయితే? చేయలేరు, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది. అక్క గోల అక్కకి, మమ్మీ గోల మమ్మీకి ఉంటుంది. వచ్చి సపోర్ట్ అంటే చెయ్యరు ఎవరు. మీకు అప్పుడు మరి నేను సింగిల్ గా ఫైట్ చేయడం ఏంటిది అని ఎమోషనల్ గా డౌన్ అయిన మూమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? నో, ఉండకూడదు. అమ్మ బాబోయ్. ఉండకూడదు, కట్ చేసేయాలి. 19 ఏళ్ల వయసులో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదు, మీకు ఎవరు సపోర్ట్ చేయరు, మీరు ఒక్కరే ఉండాలి. ఇంత మెంటల్ మెచ్యూరిటీ, అంత స్టబర్డ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే మమ్మీ డాడీ ఇచ్చినప్పటి నుంచి డాక్టర్స్ కాబట్టి ఒంటరిగానే పెరిగాను ఇంట్లో. సో అది కొంచెం అలవాటైంది. ఎవరిని అడుక్కోకుండా పనులు చేయటం అలవాటైపోయింది. సో అలా అలా అలవాట్లో ఈ అలవాట్లు వచ్చేసాయి. మేబీ మీకున్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఏది అంత సీరియస్ గా తీసుకోరేమో అనిపిస్తుంది. చాలా చిల్గా నడుస్తుందిలే, చేద్దాంలే, మనం కాక ఇంకెవరు చేస్తారు, ఈ యాటిట్యూడ్ మీకు ఎక్కువేమో అనిపిస్తుంటుంది. అది పడి లేచి పడి లేచి పడి లేచి దాని వల్ల వచ్చింది. ఫస్ట్ లో బాగా టెన్షన్ పడిపోయేవాడిని, యాంగ్జైటీ వచ్చేది, పొట్టలో తిప్పేది, అమ్మో అమ్మో అనిపించేది. ఎలాంటి మూమెంట్స్ అట్లా అది ఫేస్ చేశారు? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ చెప్పండి. ఎలా ఆ రెసిలియంట్ ఫేజ్ ఎట్లా వచ్చారు? ఎవరు కొట్టు ఓపెన్ చేసినప్పుడు ఎవరో సర్లే అనుకున్నాం. అదేమో విపరీతంగా సేల్ చేసే వాళ్ళు, చాలా మంది ప్యాక్డ్ ఉండే వాళ్ళు, నేను ఎలా చేయాలి, నేనేమో ఎప్పుడు వెయిటర్ ఉద్యోగం చేయాల, మేనేజర్ ఉద్యోగం చేయాల, క్యాషియర్ ఉద్యోగం చేయాల అన్న టైంలో ఐ హ్యాడ్ టు లివ్ అప్. 200 మందిలో 100 మంది పారిపోయినప్పుడు అప్పుడు ఇదెలా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లో అది ఇంకో టాప్ 3లో ఉంది. నెంబర్ 3 కోవిడ్లో ఎవరు రానప్పుడు డబ్బులు ఎలా చేయాలి అనేది ఇంకోటి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్. సో ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు మీరు ఫేస్ చేసే ఆ హార్డ్ టాస్క్స్ ఏంటి? టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఛాలెంజెస్ రూపంలో మాట్లాడితే వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ రైట్ నౌ? టాస్క్ 1 మేడం లీడర్షిప్లో ఉంటుంది. టాస్క్ 1 లీడర్షిప్. నువ్వు నీ అంత గట్టి లీడర్ మీ టీం ఎవరిని చూడకూడదు, ఎన్నుకోకూడదు. అది ఫస్ట్. అది ఎలా ప్రూవ్ చేయాలంటే ఎవ్రీ డే వచ్చి ప్రూవ్ చేయాలి, నీ అంత గట్టి లీడర్, నీ అంత నమ్మక దగ్గ లీడర్ ఎవరూ లేరు అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, అది ఫస్ట్ హార్డ్ టాస్క్. సెకండ్ హార్డ్ టాస్క్, ఫుడ్ బిజినెస్ మోర్ దాన్ మేకింగ్ గుడ్ ఫుడ్, ఇట్ ఈస్ సప్లై చైన్ అనేది అర్థమవుతుంది ఎక్స్పాన్షన్. సప్లై చైన్ అంటే ఏంటి? వెండర్ గార్డ్ నుంచి, ఎస్కేయు నుంచి, ప్రాసెసింగ్ నుంచి, రీజనరేషన్ నుంచి, కస్టమర్ టేబుల్ దాకా ఆ ప్లేట్ ఎలా వెళ్తుందో దాన్ని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు సరిగ్గా కూర్చొని దాన్ని బాగా అది సెకండ్ ఛాలెంజ్, సప్లై చైన్. థర్డ్ ఛాలెంజ్ మార్కెటింగ్. ఇవాళ వచ్చిన కూడు సేలు దందా రేపు వస్తుందా రాదా అనే దాన్ని పనిచేస్తూ ఉండాలి. 3 మేజర్ ఛాలెంజెస్. ఇంత రీసెర్చ్ చేశారా మీరు ఏజ్ లోనే అప్పుడే అని అనిపిస్తుంది నాకు. అంటే రీసెర్చ్ కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని పుస్తకాలు తిప్పి ఎక్స్పీరియన్స్ చదివి మేము కూడా చేతులు పెట్టి ఇలా వస్తాయి. యాక్చువల్గా బయట ఫుడ్కి యూజువల్గా హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ అగేన్స్ట్. అందులో ఎస్పెషలీ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అని అంటే జంక్ కింద మాట్లాడి జాగ్రత్త, హెల్త్కి మంచిది కాదు అన్నది ఫస్ట్ పర్స్పెక్టివ్. సెకండ్ పర్స్పెక్టివ్, ఈ బిజినెస్లో ఉన్నప్పుడు నేను మీ గురించి మాట్లాడలేదు, ఓవరాల్గా జనరల్గా ప్రాఫిట్ ఎర్నింగ్ విల్ బీ ది ఫైనల్ మోటో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఈ ప్రాఫిట్ మోటోలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు జనాలకి మంచి ఫుడ్డే ఇవ్వాలి, ప్రాపర్ ఇంగ్రీడియంట్, ప్యూర్ ఇంగ్రీడియంట్ వాడచ్చు, వాడలేకపోవచ్చు, ఆ ప్రాఫిట్ మార్జిన్స్ని వాళ్ళు ఎఫర్ట్ చేసుకునే స్థాయిని బట్టి. పుట్టింగ్ దీస్ 2 పాయింట్స్ ఇన్ టు కన్సిడరేషన్, మీరు పెట్టుకున్నటువంటి ఆ ఫుడ్ ఎథిక్స్ ఏంటి ఫుడ్ బిజినెస్లో? వెరీ గుడ్ క్వశ్చన్. మా వాల్యూస్ అండి, మా వాల్యూస్ అంటే పిల్లర్స్ అంటాం. వాల్యూస్ గోడ మీద రాసి ఉంటాయి చురాల్టోలో, ఎప్పుడన్నా వెళ్తే చూడండి. వాల్యూ నెంబర్ 1, ట్రీట్ ద కస్టమర్ సేమ్ వే ఇఫ్ యువర్ మదర్ వాజ్ సిట్టింగ్ ఎట్ ద టేబుల్. అమ్మ కూర్చుంది అని అనుకుని వెళ్ళి యూ హ్యావ్ టు ట్రీట్. వాల్యూ నెంబర్ 2, చురాల్టోలో దొరికేది ఎక్కడ దొరకకూడదు. ఓకే. వాల్యూ నెంబర్ 3, వెన్ ఎవర్ వీ సర్వ్ యూ ఫుడ్, మీ హెల్త్ మా చేతుల్లో ఉంటుంది. మీకు ఫుడ్ పెట్టినప్పుడు మీ హెల్త్ మా చేతుల్లో ఉంటుంది. సో దాన్ని జాగ్రత్త లేనిది. వాల్యూ నెంబర్ 4, ప్రాఫిట్. టేక్ ద నెసెసరీ నాట్ ద డిజైరబుల్. అంటే అవసరమైనంత తీసుకోండి, కావాల్సినంత తీసుకోకండి. వాల్యూ నెంబర్ 5, పవర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్నర్,
పవర్ ఆఫ్ లవ్ బిట్వీన్ అస్. ఓకే, 5 వాల్యూస్ ఇవన్నీ ఇలా మీరు అడిగే క్వశ్చన్ ఇలా అవుతుంది అని ఈ వాల్యూస్ నేను డే 1 నుంచి పెట్టాను. ఈ వాల్యూస్ ని మీరు ఫాలో అవుతున్నారు అని అంటే హ్యాపీగా ఉంది. అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ యూ బీయింగ్ ఇన్ ది ఫుడ్ ట్రేడ్, జనాలకి తెలియాల్సిన డార్క్ సీక్రెట్స్ ఆఫ్ ది ఫుడ్ ట్రేడ్ అని అడిగితే ఏం చెప్తారు? చాలా జరుగుతున్నాయి ఈ మధ్యన. అమ్మో, ఎస్పెషలీ ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వీళ్ళు కొంచెం ప్రాఫిట్ చేయాలని. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ ప్రెషర్ ఉంటుంది, బండి రెంట్ ప్రెషర్ ఉంటుంది, ఇంగ్రీడియంట్ గాడు ప్రైస్ హైకప్ చేస్తాడు, ఏం జరుగుతున్నాయి? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మాకంటే బాగా ఫుడ్ ట్రేడ్ లో ఉన్నారు కాబట్టి మీరు బాగా అనలైజ్ చేయగలరు. అండ్ ఇప్పుడు మీరు చెప్పే మాటలు జనాలు అదొక ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్ గా ఉంచుకొని వాళ్ళ హెల్త్ ని కాపాడుకుంటారని అడుగుతున్నాను. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కాస్ట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఇలా ట్యాంపర్ చేస్తూ ఉంటారు, ఇంగ్రీడియంట్స్ని ట్యాంపర్ చేస్తూ ఉంటారు. ఫేక్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవటం, లో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవటం, దాంతోనే పెట్టడం, ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేసేయటం. ఏముందిలే అని యాక్చువల్లీ బండి మీద అమ్ముకునేటప్పుడు మా బండి సక్సెస్ చూసి పక్కన బండి, ఈ బండి, అన్ని బండ్లు వచ్చేసాయి. వాడు నాకు ఒక చిట్కా చెప్పాడు. ఆయిల్ నేను రోజు మారుస్తూ ఉంటే వాడు నాకు ఒక చిట్కా చెప్పాడు. మీరు యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయరా? చేయట్లా నేను. వాడు పక్కనోడు అది చూసి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని చిట్కా చెప్పాడు. నిమ్మకాయ పిండు అదంతా డర్ట్ అంతా ఇటు వచ్చేస్తుంది, అది తీసి పారేసి మళ్ళీ యూజ్ చేసుకో అన్నాడు. నో నీకైనా పిచ్చా, నేను చేయను, నువ్వు కావాలని చేసుకో అన్నా. సో ఇలాంటి మీరేం చేస్తారు? ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ యూ స్పిల్ ఇట్ అవే. యూ హ్యావ్ టు స్పిల్ ఇట్ అవే, లేకపోతే అది కల్చర్లో వెళ్ళిపోయింది. ఓకే, ఇలా చేయటం ఓకే, సార్ చెప్పారు కాబట్టి ఇలా చేయటం ఓకే. ఆ తప్పు వేరే తప్పుకు చేస్తుంది. ఆ వేరే తప్పు ఇలా చేసాం కాబట్టి ఇంకో తప్పు కూడా చేయొచ్చు. సో ఇలాంటి ఆ వేరే తప్పులు లైక్ మీరేం చేయరో చెప్పండి. రీయూజ్ చెయ్యరు ఆయిల్. ఇంకా వాట్ ఈస్ నో అట్చురల్ టు? ఇంగ్రీడియంట్స్ ట్యాంపర్ ఎప్పుడు చేయకూడదు. లేబుల్ పైన అబద్ధాలు చెప్పకూడదు. ఎగ్ వాడేదాన్ని వెజ్ అని అమ్మకూడదు. ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి కంపల్సరీ ఉండాలి. ప్రతి వీక్కి వాటర్ టెస్టింగ్ చేయాలి. ప్రతి 6 monthsకి ఫుడ్ ల్యాబ్కి పంపించాలి. ఈకోలయి, సాల్మనెల్లా, ఈకోలై అని 2 బ్యాక్టీరియాలు ఉంటాయి, వాటి వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది, వాటికి పంపించాలి. మా కిచెన్స్, దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్, ఇదే మర్చిపోయా ఏంటో. వాక్ ఇన్సైడ్ ద కిచెన్ ఎనీ టైమ్ అనేది పాలసీ పెట్టాను. యాజ్ అ కస్టమర్ యూ కెన్ వాక్ ఇన్సైడ్ ద కిచెన్ ఎనీ టైమ్. ఎంత బిజీ ఉన్నా మిమ్మల్ని అస్సలు ఆపం. అది చాలా హిట్ అయింది ఈ ఫుడ్ రేట్స్. సో మీరు ఇప్పుడు క్లీన్ కిచెన్స్ పెడుతున్నారు, ఎనీ టైమ్ వాక్-ఇన్స్ పెడుతున్నారు, వాల్యూస్ పెడుతున్నారు, ఇంగ్రీడియంట్స్ ట్యాంపర్ చేయట్లేదు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. డెస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ దీస్ ప్లస్ థింగ్స్ బిజినెస్ అవుతుందా అవ్వదా? కాదు, బిజినెస్ అవ్వడం కోసం కావాల్సిన లైసెన్సుల కోసం ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చారా? లేదు, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు? మీరు అన్ని ఫాలో అవుతున్నారుగా. ఇది కస్టమర్ కోసం కదా. ఓకే, అథారిటీస్ కోసం. సో మీరు కూడా ఫేస్ చేశారు. సో వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు వచ్చి అంత బానే ఉన్నా ఏదో ఒకటి లాగుతారు, విచ్ ఇస్ వాళ్ళ తప్పు కాదులే. వాళ్ళ హైయర్ అథారిటీ నుంచి టార్గెట్స్ ఉంటాయి. అట్లా ఏదో ఒకటి లాగితే మీరు ఎక్కడ దొరకరు కదా. మరి అన్ని మీరు వాల్యూస్ పరంగా చేస్తున్నారు కదా. అవును, అయినా ఏదో ఒకటి. ఫాంట్ సైజు, ఈ లేబుల్ పైన ఫాంట్ సైజు 17 ఎందుకుండి 12 ఉండాలని లాగుతాడు. అయ్యింది నాకు. ఏం లే, వాళ్ళ తప్పు కూడా. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రెషర్స్ ఉంటాయి, ఏం చేయగలరు. FSSAI అప్రూవ్ చేసిన ఫుడ్స్ ఏనా అన్ని మీవి? ఆ అప్రూవల్స్ కోసం కూడా ఏమైనా స్పెసిఫిక్ టాస్క్లు తీసుకోవాల్సి ఉంటుందా? అబ్సల్యూట్లీ, వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. అదంతా మంత్లీ ఆడిట్ చేయాలి మనోళ్ళు. మా స్టాఫ్ ఆడిట్ చేసి అయ్యి అసలు ఇందుకే నేను అంట ఫుడ్ బిజినెస్ సప్లై చైన్ బిజినెస్ టు స్టార్ట్ విత్. సప్లై చైన్ అంటే వెండర్స్, స్టాక్, అది వచ్చేటప్పుడే అలౌ చేయకూడదు ఇంట్లోపలికి, బయటే పడేయాలి. అసలు జనాలకి ఏం కావాలి? ఇంగ్రీడియంట్ పరంగా చాలా చూజీగా ఉన్నారా? క్యాలరీల పట్ల అబ్సెస్డ్గా ఉన్నారా? ఫ్రెష్నెస్ కావాలి వాళ్ళకి. నెంబర్ 1 ఫ్రెష్నెస్, నెంబర్ 2 టేస్ట్, నెంబర్ 3 కన్సిస్టెన్సీ. సో క్యాలరీలు, ఇంగ్రీడియంట్స్ దే డోంట్ మైండ్. 99% దే డోంట్. రియల్లీ? దే డోంట్. మీరు ఎప్పుడు చూసారు? మీరు చూసి మనం కూడా చూడండి. ఇప్పుడు పెడుతున్నారు కదా ప్రతి చోట. ఇప్పుడు సబ్వేకి వెళ్తే ఈ సబ్ తింటే ఇది ఇంత క్యాలరీ, ఈ ర్యాప్ తింటే ఇది ఇంత క్యాలరీ. అప్పుడు వీలైన దాంట్లో డైట్ లో ఉండి కూడా ఓహో ఇంత తక్కువ క్యాలరీ కాబట్టి ఇది తీసుకోవచ్చు.
ఏమో ఈ క్యాలరీ అనేది ట్రెండే అనిపిస్తుంది నాకు. Exactly. ఐ మైట్ బి రాంగ్. న్యూట్రిషనిస్ట్ అందరూ క్యాలరీస్ వదిలేయండి, రియల్ ఫుడ్ తినండి అంటే ప్రాసెస్ చేసిన ఫుడ్ తినకుండా, షెల్ఫ్లో ఉన్న చాక్లెట్ తినకుండా రియల్ చాక్లెట్ తినండి. షెల్ఫ్లో ఉన్న ప్రాసెస్ ఫుడ్ తినకుండా నిజమైన ఆహారాలు తినండి. అప్పుడు క్యాలరీస్ అసలు పనికిరాదు. రైట్. 1000 వేల వేల ఏళ్ళ నుంచి క్యాలరీస్ ఏమి కౌంట్ చేసుకోలే. ఇప్పుడు కొత్తగా ఏంటి? ఒక కస్టమర్ మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీ టోటల్ పర్స్పెక్టివ్ని మార్చేసింది, అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అంటే నిహార్ ఏం చెప్తారు? రోజు ఉంటుంది. రోజు యాక్చువల్లీ నేను రోజు పొద్దున్నే లేచి 6కి 5కి లేచి 6కి కస్టమర్స్కి రిప్లై చేస్తూ ఉంటా. ఒక 200-300 మంది కస్టమర్స్కి రిప్లై చేస్తూ ఉంటా పర్సనల్గా. ఏం మెసేజ్ పంపుతా అంటే, నేను నిహార్ అండి, ఫౌండర్ ఆఫ్ చొరల్టో, నిన్న ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ అని అడుగుతాను. 200-300 మందిని అడుగుతాను. సో రోజు పర్స్పెక్టివ్ చేంజ్ అవుతానే ఉంటుంది. సో ఏం చెప్తూ ఉంటారు, లైక్ ఎలాంటి ఫీడ్బ్యాక్స్ యూ రియలీ దే మేడ్ యూ టు థింక్ ట్వైస్ అంటే? ఫస్ట్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఫాస్ట్ సర్వీస్, అందుకే 10 minutes లోపల వస్తే వాళ్ళు సాటిస్ఫైడ్. అది తగ్గుతానే పోతుంది. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ స్పీడ్ ఆల్సో. అందుకే మనం బండి మీద తినడానికి ఇష్టపడడం, తొందరగా ఇచ్చేస్తాడు వాడు. వాడి ఫ్రెష్నెస్ వాల్యూ అదే మీ సీక్రెట్ సక్సెస్ అనుకోవచ్చా? బికాస్ ఇప్పుడు సెంట్రల్ కిచెన్ లో ఇన్వెస్ట్ చేశారు, అన్ని ఇట్లా వచ్చేస్తున్నాయా మీ దగ్గర కూడా? జనాలకి వెయిట్ చేసే టైం లేదు, జనాలకు వచ్చి ఆ క్రౌడెడ్ స్పేస్ లో నుంచాల్సిన ఆస్కారం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఈజీలీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత see every act has pros and cons associated to it. Influencers వచ్చి ఇప్పుడు ఫుడ్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ద గుడ్ పార్ట్ బీయింగ్, ఓహో సిటీలో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా, ఇన్ని కొత్త కెఫేస్ ఉన్నాయా, ఇన్ని కొత్త ఫుడ్స్ ఉన్నాయా, మనం ట్రై చేయాలి అని తెలుసుకోవడం ఇస్ ది గుడ్ పార్ట్. బట్ కొంచెం ఓవర్ రేటెడ్ పార్ట్ బీయింగ్, ఎట్లాంటి ఫుడ్ అయినా సరే రివ్యూస్లో మార్చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది బాగాలేదు బట్ స్టిల్ దే టేక్ సమ్ అమౌంట్ అండ్ సే ఈ ఫుడ్ చాలా బాగుంది, యమ్మీగా ఉంది, వెరీ హెల్తీ, వెరీ ఆర్గానిక్. సో హౌ డూ యూ సీ ది రోల్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ in today's food vlogging కానీ, లేకపోతే ఈ ఫుడ్ మార్కెట్ లో ది రోల్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, హౌ డు యూ సీ దెమ్? వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోతారండి. న్యూస్ ఛానల్స్ కూడా ఇప్పుడు స్లోలీ దే ఆర్ గోయింగ్ డౌన్ అండ్ మీలాంటి డిజిటల్ ఛానల్స్ ఆర్ గోయింగ్ అప్ బికాజ్ యూ గైస్ ప్రొవైడ్ జెన్యూన్ కంటెంట్. జో రోగన్ అని అమెరికన్ పాడ్కాస్టర్ ఉన్నారు కదా, సో హీ హ్యాస్ కంబైన్డ్ వ్యూస్ మోర్ దాన్ CNN, ఫాక్స్, అన్ని అమెరికన్ ఛానల్స్, MSNBC, ఇవన్నీ కలిపిన జో రోగన్ ఈజ్ క్రియేటింగ్ మోర్ వ్యూస్ బికాస్ ఈజ్ మోర్ జెన్యూన్. వీళ్ళందరూ పట్టుబడి వీళ్ళకి షార్ట్ లైఫ్ స్పాన్, ఇలా అబద్ధాలు చెప్పేవారు. మీరు ఎప్పుడన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎంకరేజ్ చేశారా, కమింగ్ టు యువర్ ప్లేస్, టెల్లింగ్ దేర్ రివ్యూ ఆర్ ఫుడ్ బ్లాగింగ్ చేస్తాము అని వచ్చిన వాళ్ళని వెల్కమ్? కొత్త అవుట్లెట్ పెట్టినప్పుడు దానికి ప్రమోషన్ చేయాలి కాబట్టి చేస్తాం. కానీ కస్టమర్ వచ్చిన తర్వాత హీ కెన్ జడ్జ్ బై హిమ్సెల్ఫ్ కదా, నేను చెప్పే నిజాలా అబద్ధాలా అని. బట్ ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, ఒక మార్కెటింగ్, ఇందాక మీరు అన్నట్లు ఈవెన్ దిస్ కమ్స్ అండర్ మార్కెటింగ్ స్ట్రాటజీ కదా, అలా మీరు కూడా ట్రై చేశారు? అవును, కొత్త స్టోర్ ఓపెన్ చేసినప్పుడు ప్రమోట్ చేయాలిగా, కొత్త మూవీ వచ్చినప్పుడు ప్రమోట్ చేయాలిగా, ఇంట్లో కూర్చుంటే ఎవరు చూడు. సేమ్ ఇది కూడా. ఓకే, సో డైటీషియన్స్ దగ్గర నుంచి కానీ, న్యూట్రిషనిస్ట్ల దగ్గర నుంచి కానీ, ఇఫ్ దే గివ్ యూ అ కైండ్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ జనాల దగ్గర నుంచి కానీ ఎప్పుడైనా ఒక క్రిటిసిజం విన్నారా, ఫేస్ చేశారా? అరే ఎవ్రీడే గొడ్డు చర్మం వచ్చేస్తుంది ఈ బిజినెస్ లో ఉండగానే. వాట్ ఈస్ దట్ హార్డెస్ట్ క్రిటిసిజం వాట్ యు హావ్ టు టేక్ ఇట్ బట్ స్టిల్ యు టుక్ ఇట్? అలా ఏం లేదనుకుంటా. ఐ థింక్ నాది ఎంత పాజిటివ్ మైండ్ సెట్ అంటే అలా ఏం గుర్తు రావట్లా. నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక మనిషిని పాజిటివ్ గా ఆలోచించడం ఎలా ఉంటుందో కొంత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ ఇంత పాజిటివిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారేమో బహుశా. అండ్ ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ దిస్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, బట్ ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ. ఒక పాజిటివిటీకి కట్అవుట్ లాగా ఉన్నారు మీరైతే. మీ విజన్ ఏంటి నిహార్, అంటే రాబోయే కాలంలో హౌ డు యు వాంట్ చొరల్టో టు బి ప్లేస్డ్ యాజ్? సో మా విజన్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఇయర్స్ లోనే పెట్టేసుకున్నా. విజన్ అనేది ఉండాలి, ఎందుకంటే టీం అందరూ పొద్దున్నే లేచి పనికి రావాలంటే బాగా మోటివేటెడ్ ఉండాలి. మా విజన్ ఏంటంటే చాలా సింపుల్ గా ఫీడింగ్ అ బిలియన్. ఇఫ్ యు హావ్ టు ఎక్స్పాండ్ ఇట్ అంటే మాకు ఫీడింగ్ అ బిలియన్ అంటే 35,000 స్టోర్స్ కావాలి ఆల్ అరౌండ్ ద వరల్డ్, ఎవ్రీ క్వార్టర్ ఫీడింగ్ అ బిలియన్. అది ఎలా చేస్తాను చూడాలి మరి. స్టార్బక్స్, మెక్డానల్డ్స్ అయితే చేశారు. చిన్నప్పటి నుంచి ఈ అమెరికన్ కంపెనీస్ చూసి బాగా నాకు మంచిగా అనిపించేది, మనకెందుకు లేదు అని అనిపించేది.
అంటే గూగుల్, యాపిల్ మన ఇండియాకి ఏం లేదు. ఇన్ఫోసిస్ కూడా నాట్ ఎ ఇంటలెక్చువల్ కంపెనీ, ఏదో వాళ్ళు ఇచ్చిన పని మనం చేసాం. సో ఆ స్థాయిలో అంత బిగ్గా యూ వాంటెడ్ టు ఎక్స్పాండ్ చురల్టోస్ అంటున్నారా? అంటే ఒకే జీవితం దొరుకుద్దిగా, నాకు ఇంకో జీవితం కాంట్రాక్ట్ అయితే రాలేదు. సో ఏది చేసినా అంత ఘనంగా చేసి తీరుతారులేండి మీకున్న మైండ్ సెట్ కి, బట్ స్టిల్ దట్ బిగ్ ఇస్ యువర్ డ్రీమ్ అంటున్నారా? ఫీడింగ్ ఎ బిలియన్ ఇస్ అ విజన్. లేకపోతే స్టార్ట్ చేసి వేస్ట్ కదా. కానీ అంటే ఎలా చేస్తాము, ఆ ఛాలెంజెస్ ఎలా, మీరు స్టార్ట్ చేసినప్పుడు దట్ వాస్ ది విజన్ యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్? 2-3 years లో అదంతా చూసి నా కేపబిలిటీ నాకు అర్థమయ్యి, అంటే మనల్ని మనం నేర్చుకుంటాం కదా, సో ఆ నేర్చుకున్న తర్వాత వీ కెన్ హ్యావ్ దిస్ అని అర్థమైంది. క్రేజియస్ట్ థింగ్ ఎప్పుడన్నా చేశారా నిహార్ ఈ బిజినెస్ ఎక్స్పెరిమెంటింగ్ లో, వైల్ లెర్నింగ్ ప్రాసెస్ లో, కింద పడడం పైకి లేవడం, ఈ ప్రాసెస్ లో భాగంగా అయ్యో చాలా పిచ్చి పనులు చేశాను. లైక్ చాలా అంటే తెలియక ఊహలేని వయసు చాలా పిచ్చి పనులు. అంటే ఒకరోజు లేబర్ లాస్ తెలిసే కాదు, సో లేబర్ కోర్ట్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. లేబర్ కోర్ట్లో ఇలా నుంచుని, కానీ అసలు ఎందుకు వెళ్ళారు లేబర్ కోర్ట్ కి? లేబర్ లాస్ తెలీలా, అంటే మేము జరిగింది చిన్న ఆ పిల్లలం కేసు? కదా, 19 years 20 years కి. అంటే హెచ్ఆర్ పాలసీస్లో హెచ్ఆర్ పాలసీలు పెట్టాల. సో వాళ్ళు నాకు ఒక పుస్తకం ఇచ్చి ఇదమ్మా 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 అని, అంటే నా మొహం చూసి, ఇన్నోసెంట్ మొహం చూసి వాళ్ళే నేర్పారు. సో అది వన్ క్రేజీ థింగ్. మా పవర్ సరిపోవట్లేదని పక్కన వాళ్ళ పవర్ మీటర్ ఉంటే ఏముందిలే అని మా వైర్ కట్ చేసి వాళ్ళ వైర్ కట్ చేసి అది యాక్చువల్లీ ఇట్స్ అ క్రైమ్. కానీ పోలీస్ స్టేషన్ పిలిచారు. పోలీస్ స్టేషన్ పిలిస్తే వాళ్ళు మా ఇద్దరు మొహాలు చూసి చిన్నపిల్లలు పిచ్చోళ్ళు అని ఫర్గివ్ చేసేసి అంటే చిన్న ఏజ్ కాబట్టి అన్ని కొట్టుకుపోయినాయి, బట్ స్టిల్ చాలానే చేశారు అయితే మీరు కూడా. తెలియక ఊహలేక. చాలా కొత్త కొత్త కెఫే షాప్స్ కానీ లేకపోతే ఈ ఫుడ్ చైన్స్, ఈ ఫుడ్ బ్రాండ్స్ మార్కెట్లోకి రోజు రోజుకి వస్తున్న నేపథ్యంలో మీ సీక్రెట్, సర్వైవల్ సీక్రెట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అంటే ఒక కాంపిటీషన్లో మీరు ఉన్నప్పుడు వాట్స్ యువర్ యునో ఆ స్ట్రిక్ట్ లేబుల్ దట్ దీనివల్ల చురల్టో ఎన్ని వచ్చిన మార్కెట్లో ఇట్ విల్ స్టాండ్ ద వే ఇట్ ఇస్ అని అనడానికి? ఫస్ట్లీ మాకు ఒక సీక్రెట్ రేషియో ఉంటుంది మా ఇండస్ట్రీలో, 1:10 రేషియో అని ఉంటుంది. ఎవ్రీ 1 న్యూ రెస్టారెంట్ ఓపెన్ అయ్యేసరికి 10 క్లోజ్ అయిపోతాయి. ఆ 1 న్యూ రెస్టారెంట్ బాగా నాయిస్ అవుతుంది, ఆ 10 క్లోజ్ అయినాయి అస్సలు నాయిస్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ షేమింగ్ అదే, ఎవడన్నా బంద్ చేసేసుకుంటే ఎవరు అడ్వర్టైజ్ చేసుకుంటారు. సో అది ఆలోచించి రావాలి, ఊరికే ఓపెన్ చేసుకోకూడదు. మా సీక్రెట్ ఏంటా అంటే 9 ఏళ్ళు ఎలా సర్వైవ్ అయ్యామా అంటే గ్రిట్ అండ్ గ్రైమే, అంటే బాగా మొండితనం. వాట్ మే కమ్ అండ్ వాట్ మే గో. అంటే మా మొండితనం ఏంటంటే, మీరు అసలు చురోల్టో రావాల్సిందే రోజు అన్న మొండితనంతో రోజు నడిపాం. వీఆర్ ద బెస్ట్, we try to be the best every day. Actually we are the best in the market అనే మొండితనంతో నడిపాం. ఐ థింక్ ఆ మొండితనం ఇస్ ద సీక్రెట్. అంటే మీరు నమ్మారు మీ ప్రోడక్ట్ ని అని చెప్తున్నారా? వీఆర్ ద బెస్ట్ అని నడిపాము అని అంటున్నారా? అంటే ఆర్ టు మేక్ ఇట్ ద బెస్ట్ చాలా కష్టపడ్డాం అంటున్నారా? అన్ని ఫస్ట్ నమ్మాలి, దాని తర్వాత కష్టపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫ్యాన్సీ ఫీల్ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ బక్స్కి వెళ్ళి కాఫీ తాగామంటే ఆ ఫీలే వేరు, కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగామంటే ఆ ఫీలే వేరు. ఇంట్లో చేసుకునే కాఫీలు ఎప్పుడు పనికిరావు, రోజు తాగినా తిన్నా సరే. అట్లా ఇలా ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ బ్రాండ్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు లోకల్ బ్రాండ్స్ అన్నవి అంటే ఎవరికైనా ఉండే ఒక ఫ్యాన్సీ పెద్ద వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ దట్ యాజ్ అ కాంపిటీషన్? అబ్సల్యూట్లీ, వాళ్ళకి చాలా బ్యాకప్ ఉంటుంది, చాలా క్యాష్ ఉంటుంది, బ్యాంక్లో చాలా క్యాష్ ఉంటుంది, ఏమన్నా ప్రాబ్లం వస్తే క్యాష్తో అమ్మేస్తారు. కానీ దట్స్ వేర్ స్టార్టప్స్ వాళ్ళు థ్రైవ్ అవుతారు. అంటే ఏమీ లేనప్పుడు అన్నీ చేయగలిగే మైండ్ సెట్ స్టార్టప్స్కి ఉంటాయి, పెద్ద కంపెనీస్కి అవి ఉండవు. సో వాళ్ళు ఏముందిలే బుడ్డోళ్ళే అని వదిలేస్తారు కొన్నిసార్లు. ఆ బుడ్డోడు పెద్దగా అయిపోతాడు, దాని తర్వాత చూస్తారు. సో ఆ పెద్ద అయిపోయేసరికి చంపటం ఇంకా హార్డ్ అవుతుంది వాళ్ళకి. కరెక్టే, కానీ
ఆ బేసిక్ అడుగులు పడేటప్పుడే ఒక కొత్త స్టార్టప్ ఎస్టాబ్లిష్ అవ్వడానికే కదా శ్రమ పడాల్సి ఉంటుంది. అవును, శ్రమ పడాలి. అవును, అది ఆ పాయింట్ లో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, ఒక పెద్ద బ్రాండ్ ముందరే ఇది సర్వైవ్ అవ్వడం అనేది డెఫినెట్లీ ఛాలెంజ్ గానే ఉంటుంది కదా. అసలు వాటితో థ్రెట్ ఉంటుందా అని అడుగుతున్నా నేను. ఓకే, థ్రెట్ ఉంటుంది, కానీ పెద్ద కంపెనీస్లో ఫ్లాస్ కూడా ఉంటాయి. వాళ్ళు బాగా సిస్టమైజ్డ్ ఉంటారు. స్టార్టప్ ఏంటి, ఈ ప్రాబ్లం వస్తే ఈ సొల్యూషన్ వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళేంటి, ఒక ప్రాబ్లం వస్తే దానికి 6 నెలలు 8 నెలలు 1 year వేస్ట్ చేస్తారు. మేము నెక్స్ట్ డే చేసేస్తాం. అది మా అడ్వాంటేజ్. అంటే చిన్న కంపెనీకి అడ్వాంటేజెస్ ఉంటాయి, పెద్ద కంపెనీకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ చిన్నది పెద్ద అయ్యేదాకా వాళ్ళు వేసే బుల్లెట్లకి ఇలా తప్పించుకుంటూ ముందు జరగాలి, అంతే. దిస్ ఇస్ వార్. ఇది ఒక యుద్ధం. నువ్వు ఒక్కడే ఉంటావు, ఆ పెద్ద రాక్షసుడు ఉంటుంది. మీకు కూడా అలాంటి థ్రెట్ ఫేస్ చేశారా? చాలా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద కంపెనీస్, పెద్ద కంపెనీ మీ స్టోర్ ముందే ఇంకా బెటర్ అంబియన్స్, ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ ఇంకా చేయటం. పెద్ద కంపెనీస్ ట్రై టు టేకింగ్ యువర్ మార్కెట్ షేర్, మీ ప్రోడక్ట్ వాళ్ళే చేయటం. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? మొండితనం. దట్స్ ద ఆన్సర్ టు ఎవ్రీథింగ్. మొండితనం అంటే వాడు ఒకటి చేస్తే నువ్వు 10-20 చేస్తానని. ఎగ్జాంపుల్, వాడు ఓన్లీ ప్రొడక్ట్ ఇస్తే నేను కస్టమర్ నెంబర్ నేమ్ కూడా తెలుసుకుంటా అని. వాళ్ళకి 450 ఆఫర్స్ రూపీస్కి వాడు ఒక కాఫీ ఇస్తే మీరు ఒక కాఫీతో పాటు ఒక ప్యాటిసరీ కూడా ఇవ్వడం, టైప్స్ లైక్ దాట్. అది ఆఫర్ అయిపోయిందిలే, అది కాదు. ఎక్స్ట్రా చేయటం. వాడు ఒకే వీడియో సోషల్ మీడియాలో వేస్తే వారానికి మేము 10 వీడియోలు రోజు వేయటం, మొండితనం. ఓకే, కస్టమర్ వస్తే వాడు హాయ్ హలో అంటే మేము హాయ్ హలో కన్నా ఎక్కువ రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవటం. వాడు పెద్ద మార్బుల్ ఫ్లోరు అది ఇస్తే మేము ఉన్న చిన్న దాంతోనే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చేయటం. సూపర్. అసలు మొండితనం టు ద లెవెల్ ఆఫ్ పీక్స్ అంతే మీరు. అంటే ఒకటి అనిపిస్తుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా. అంటే ఎంత పెద్ద జయంట్ వచ్చి మీ ముందర నుంచున్నా సరే. యాక్చువల్లీ నేను మాకు చిన్న కొట్టు ఉన్నప్పుడు పార్క్ హయాత్లో 5 స్టార్లో ఉండే కిచెన్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండేది కాదు. ఆ చిన్న కొట్టులోనే ఆ 5 స్టార్ ప్లేట్ బయటకు వచ్చేది. వాళ్ళు చేసే అంత పెద్ద, ఇప్పుడు 5 స్టార్కి వెళ్ళాలంటే మీరు మంచి బట్టలు వేసుకోవాలి, పెద్ద కార్లో వెళ్ళాలి, లేకపోతే పైకి కింద చూస్తాడు ఆ వాచ్మెన్ గారు, లోపలికి వెళ్ళాలి, ప్రిటెండ్ చేయాలి అందరి ముందు దట్ యువర్ పాష్. అదంతా కట్ చేసి నేను నా చిన్న కొట్టులో ఇచ్చేసరికి ఆ ప్లేట్ మనుషులకి చాలా నచ్చింది. సో దట్స్ హౌ స్ట్రాటజీస్. సో అట్లా ఇట్లా వాడు బుల్లెట్ వేస్తే నువ్వు తప్పించుకోవాలి, అంతే. సూపర్. అసలు అంటే అంత పిచ్చిగా మొండిగా ఎదురెళ్తే ఏదో ఒక ఆలోచన వస్తుంది అనమాట. అంతే, అయితే పడుకొని కూర్చొని ఏడుస్తుంటే ఆలోచనలు రావు. వాడు పెద్దోడు నేను చిన్నోడు మనం ఏం చేయగలంలే అని ఎప్పుడు రాలా ఆలోచన. దేర్ ఇస్ ద విన్నింగ్ మైండ్ సెట్, దేర్ ఇస్ ద లీడర్స్ మైండ్ సెట్. ఏమీ లేనప్పుడు విత్ వాట్ యు డూ, ఐ మీన్ ఎంత తక్కువ ఉన్నా ఆ మైండ్ సెట్ రాకుండా to give the same amount of quality, same amount of skill what these big people can do. People appreciate చేసి, people support చేస్తారు. వీడెవడో పిచ్చోళ్ళే, చిన్నోడు, వీడిని సపోర్ట్ చేద్దామని వస్తారు. అర్థం అవుతుంది, ఆ గుండు ఉంటే తెలుస్తుంది, గుండు ఉందని మనుషులకి అర్థం అవుతుంది. సర్లే పెద్ద మార్బుల్స్, హై సీలింగ్, పెద్ద షాండిలియర్స్, గోల్డెన్ టాయిలెట్స్ అవన్నీ పక్కన పడేసి, you have the good intent, it is reflected on your face and that's what people realize and also get connected to అనుకుంటా. that happened in your case కదా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాము, దాంతో we close this. So what is success to Nihar? Money, fame, legacy or something else? Something else, my mother, to retire my mother. ఇప్పుడు ఆల్రెడీ అన్ని కోట్లు సంపాదించాక రిటైర్ అయిపోయి ఉంటారు కదా. మా మమ్మీ కూడా నాలా వర్కోహాలికే. సో ఇంకా హైదరాబాద్ సేమ్ సిటీలో ఇఫ్ యూ హ్యావ్ టు స్టార్ట్ చిరోల్టోస్ from today in a different pace, in a different style, how would it be? ఒక నైబర్హుడ్ డైనర్ లాగా చేస్తా. Oh, అంటే రోజు వచ్చి తినేలాగా చేస్తాను. ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో, ఒక హోమ్లీగా లుకింగ్ పీపుల్తో, హోమ్లీ అంబియన్స్తో రోజు వచ్చి తినే ప్రైసింగ్తో చేస్తా. ఎందుకంటే ఈ మనుషులకి నచ్చట్లా ఇంట్లో వండుకోవటం, నాకే నచ్చదు.
అందుకనే ఫుడ్ చైన్స్ అట్లా పెరిగిపోతూ ఉన్నాయి హైదరాబాద్ లో. ఏ ప్లేస్ అయినా సరే ఆ మాటకు వస్తే ఏ ఊరన్నా ఇంట్లో ఫుడ్ వరల్డ్ ఎవరికి నచ్చుతుందండి? ఎవరికి నచ్చదు. అంటే వండుకోవడం బాగా తలనొప్పి. కూరగాయలు తెచ్చుకోవాలి, నానబెట్టాలి, ఇది కొయ్యాలి, వేపుడు వేయాలి. మీరన్నా అదే చేస్తారు. మేము చేసే కానీ అంటే మీ పని అంతా మేము తీసేసుకుంటున్నాం. మేము చేస్తానులే, నువ్వు కూర్చో, నువ్వు పని చేసుకో, నువ్వు డబ్బులు సంపాదించు అని. అసలు మీకు తినడానికి ఏమాత్రం ఇష్టం లేని డెజర్ట్ ఏంటి? యాక్చువల్లీ ఒక సీక్రెట్ అండి, నేను లాక్టోస్ ఇంటాలరెన్స్, అంటే పాల పదార్థాలు పడవు నాకు. అంటే వాట్ అన్ ఐరనీ అసలు. ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నా. అండ్ యూర్ ఆల్సో నాట్ అ ఫుడ్ లవర్ అని చెప్పారు మీరు. అది అవసరం లేదు. ఈ బిజినెస్ ఇస్ లాస్ట్, గుడ్ ఫుడ్ లాస్ట్ లోకి వస్తుందండి. ముందు ఈ గేమ్స్ అన్ని, నేను చెప్పిన గేమ్స్ అన్ని ఆడాలి. అవన్నీ ఆడేసరికి ఓపిక ఉండదు ఎక్కువ మందికి, అందుకని క్లోజ్ అయిపోతాయి. చాలా లోతుంది మీ మాటల్లో అర్థం చేసుకుంటే. ఒక 3 items ని మన కిచెన్స్ నుంచి బ్యాన్ చేయాలంటే వాట్ వుడ్ దే బి? షుగర్ తీసేయాలండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షుగర్ ఈజ్ వర్సర్ దాన్ దీస్ డ్రగ్స్. ఇంకేం తీయచ్చు? వాటర్. వాటరా? వాటర్ బ్యాన్ చేయకూడదు, బట్ ద బెస్ట్ క్వాలిటీ, ఎందుకంటే చాలా ప్లాస్టిక్స్ ఎక్కువైపోయాయి వాటర్ తాగే దానిలో, చాలా మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువైపోయాయి. కానీ వాటర్ లేకుండా అసలు లైఫే సాగదు కదా. అంటే బాగా ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. సో యూ హావ్ టు బాయిల్ ది వాటర్, ఆరో వాటర్ అంటున్నారా? ఆరో వాటర్ బాయిల్ చేయొద్దు. ఆరో బాయిల్ చేస్తే ఆ ప్లాస్టిక్ ఇంకా ఉడుకుద్ది. ప్లాస్టిక్ లో ఎందుకు బాయిల్ చేస్తాం? ఆ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా దానిలో, మీకు కనపడవు కంటికి. కానీ అసలు మనం అదే వాటర్ తాగుతున్నాం కదా, అంతే. మరి దానికి రెమెడీ ఏంటి? ఇంకేం లేదు, ఇంకా తగ్గించుకుంటా పోవటమే జీవితం అంతా. వాటర్ ని ఎలా తగ్గిస్తాం నిహార్ గారు? కాదు, ప్లాస్టిక్స్ ని తగ్గించుకుంటా, అంటే గుడ్ వాటర్ ని పెంచుకుంటా పోతాం. ఇన్లెట్ వాటర్ ని అంటే తగ్గించుకుంటా. వాటర్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్ ని బ్యాన్ చేయాలంటున్నారు మీరు? లేదు, మీకు వచ్చే వాటర్ ఫ్రమ్ ద ట్యాప్ కూడా ప్లాస్టిక్స్ ఉంటున్నాయి ఈ మధ్యన. అదంతా ప్యూరిఫై చేసిన తర్వాత హిమాలయన్ సాల్ట్ వేసి, మినరల్స్ కావాలిగా, అది. నాకు ఇది చాలా కష్టంగా, ఆశ్చర్యంగా, వింతగా ఉంది. బట్ మరి స్టిల్ మేము ల్యాబ్ టెస్టింగ్ చేస్తాం కాబట్టి మాకు కనిపిస్తూ ఉంటాయి. ఓ మా ఆరో వాటర్ టెస్టింగ్ కూడా చేస్తాం కాబట్టి, వామ్మో ఏంటిది పెరిగిపోతా ఉంది ఇయర్ బై ఇయర్ అనుకున్నాం. అంటే ట్యాప్ నుంచి వచ్చే వాటర్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ, యా. What are you saying? ఇంకా సర్లే అని ఆలోచించుకుంటే బతకలేము. ఇంకేం తీసేయచ్చు? ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ అది తీసేయాలి. అంటే మసాలాల్లో కూడా ఈ మధ్యన ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, ఎక్కువ షెల్ఫ్ లైఫ్ రావాలని. అవన్నీ తీసేయాలి. ప్రిజర్వేటివ్ ఈ నెంబర్స్ కనపడితే బయట దెబ్బలో కొట్టేయాలి. వెరీ వెల్ సెడ్. అండ్ కమర్షియల్ కిచెన్స్ నుంచి ప్రీమిక్సెస్ వస్తాయి చాలా, అవి తీసేయాలి. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఇన్. అవును, ప్రీమిక్సెస్ తీసేయాలి. కమర్షియల్ కిచెన్స్లో ఏం తీసేయాలి? 48 hours కన్నా ఎక్స్ట్రా పెట్టకూడదు, అవి తీసేయాలి. ఇంకా అంతే. సో మీరైతే చేయరు కదా, మీ కిచెన్స్ లో అయితే ఇవి ఉండవు కదా. అందుకే నేను వెరీ న్యూ టు దిస్ టాపిక్ అనుకుంటా. బట్ బేసికల్ గా నేను ఆన్సర్ ఇయ్యలేకపోయా సరిగ్గా. బయట బండి మీద ఏం చేస్తా చెప్పు, ఎక్కడైనా ఆనెస్టీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ వస్తే చెప్తున్నారు అదే పాయింట్. బట్ గుడ్ 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 గుడ్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, బికాజ్ మీరు ఫుడ్లో ఉన్నారు కాబట్టి, ఫుడ్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి, మైండ్ బాగాలేనప్పుడు కానీ, డల్ ఉన్నప్పుడు కానీ, వన్ కంఫర్ట్ స్ట్రెస్ ఈజింగ్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, కంఫర్ట్ ఫుడ్ అనేది. అలాంటిది నిహార్కి ఏంటి? అన్నం పప్పు. స్టాఫ్ ఫుడ్ బాగా చేసుకుంటారు, అన్నం పప్పు. సో చిరోల్టోస్ అధినేతకి కూడా అన్నం పప్పునే ఇష్టం, అంతే కదా? నేను ఏదో మీ ఐటమ్ చెప్తారేమో అనుకున్నా నేను. స్టాఫ్ వాళ్ళు బాగా వండుకుంటారు అన్నం పప్పు, బెండకాయ. టు కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, మీలాగా యంగ్ ఆంటర్ప్రినర్స్ అందరికీ హూ ఆర్ థ్రైవింగ్ టు గెట్ దేర్ స్పేస్ ఇన్ ద ఫుడ్ మార్కెట్ ఏం చెప్తారు? వన్ పీస్ ఆఫ్ అడ్వైస్. మొండిగా ఉండండి. అనుకుంటే వెళ్ళిపోండి అంతే, కింద పడినా పైన పడినా ఏం ఫీల్ అవ్వద్దు. డోంట్ గివ్ ఇట్ అప్. యాక్చువల్లీ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఒక లైన్లో చెప్పాలంటే, ఎబిలిటీ టు హ్యాండిల్ పెయిన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ ఆంటర్ప్రెన్యూర్షిప్. బా, ఎంత బాగా చెప్పారు. ఆ నొప్పి ఎంత తట్టుకుంటే, ఎన్నేళ్ళు తట్టుకుంటే అన్నేళ్ళు సాగుతుంది బిజినెస్. ఎందుకు తట్టుకోవాలి? బిజినెస్ సాగాలి కాబట్టి. ఇంట్లో నాన్న నొప్పి తట్టుకుంటాడు కదా, ఇంట్లో నాన్న బయటికి వెళ్ళి కూడు తేవాలి కదా ఇంటికి, బ్రెడ్ ముక్క అన్నం తేవాలి కదా, నొప్పి తట్టుకునే ఫ్యామిలీ నడుపుతూ ఉంటారు. నాన్నకు అని చెప్పుకోరు ఎవరికి. బట్ అట్లీస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా మనిషికి. అంటే ఒక ప్యాషన్ లేకపోతే, ఫ్యామిలీ బాగుంటే సాటిస్ఫై అవుతాడుగా నాన్న.
లైక్ అంతే. బిజినెస్ సక్సెస్ అయితే మీరు సాటిస్ఫై అయినట్టు. అంటే బిజినెస్ ఇంకా అది అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది. సరే, నాకు తెలిసి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ప్రస్తుతానికి 50-60 crore టర్న్ ఓవర్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. హౌ బిగ్ ఇస్ గోయింగ్ టు బీ ది టర్న్ ఓవర్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్? వాట్ ఐ ఫ్యూచర్లోనే 30 to 50 దాకా అవ్వచ్చు. ఇట్స్ ఓకే. టర్న్ ఓవర్ ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. అది నిలబెట్టుకోవటానికి రోజు నొప్పి తట్టుకోవాలి. నొప్పి తట్టుకోవాలి అని చెప్తూనే నాకేం నొప్పిగా లేదు, నాకు అసలు నొప్పే అనిపించట్లేదు అని చెప్పడమే మీ సింప్లిసిటీ. మేబీ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఆల్సో. మోర్ పవర్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.